అందరికీ నా నమస్కారాలండి. ఫోర్త్ క్లాస్ వర్క్‌బుక్‌లో వర్క్షీట్ 8.8 పేజ్ నంబర్ 137లో ఉంది. ఇందులో వచ్చేసి ఏం చేశారంటే డిస్క్రిప్షన్ ఆఫ్ సెంటెన్స్ ఇచ్చారు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇచ్చారు. దానికి వచ్చే పంక్చుయేషన్ అంటే ఫుల్ స్టాప్ పెట్టాలా? కామా పెట్టాలా? లేకపోతే క్వెషన్ మార్కా? ఆశ్చర్యార్థకమా? ఏది ఉంచాలి? అనేసి అడగడం జరిగింది. సెంటెన్సెస్ టెల్ సమ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఫ్యాక్ట్స్. వాక్యాలు ఏం చేస్తాయంటే ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని లేదా ఫ్యాక్ట్స్ సత్యాలని చెప్తాయి. ఇవి జనరల్గా సమాచారాన్ని ఇచ్చే కానీ సత్యాలు చెప్పే వాటిని అసర్టివ్ సెంటెన్సెస్ అంటూ ఉంటారు. అండ్ ఐ రెస్పెక్ట్ ఎల్డర్స్ అనేది అనమాట. దీనికి ఏమొస్తుంది? ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. సెంటెన్సెస్ ఆస్క్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంట్రాగేట్ చేస్తారు, క్వశ్చన్ చేస్తారు. వాట్ ఈజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్? క్వశ్చన్ మార్క్ వస్తుంది. నీ పుట్టినరోజు ఎప్పుడు? అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ సెంటెన్సెస్ మేకింగ్ రిక్వెస్ట్ ఆర్ కమాండ్స్. రిక్వెస్ట్లు కమాండ్లు చేసి ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటారు వీటిని. షట్ ద డోర్. ఎందుకని ఇంపరేటివ్ అంటారు? సబ్జెక్ట్ అనేది కనబడదు కానీ ఉంటుంది. ఎట్లా? ఎదుటి వ్యక్తినే కదా డోర్ ముయ్ ఏమన్నా అంటున్నావు, నువ్వు డోర్ ముయ్ అని అనాల్సిన అవసరం లేదు. ఒక్కడే ఉంటే డోర్ ముయ్ అంటాం. ఇవన్నీ కూడా కమాండ్స్ అనమాట. రిక్వెస్ట్ కూడా ఉంది, ప్లీజ్ షట్ ద డోర్. ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ఆ తర్వాత సెంటెన్సెస్ షో స్ట్రాంగ్ ఫీలింగ్ ఆర్ ఎమోషన్ ఉద్రేకాలను ఒక్కసారిగా చూపించడం. అది వచ్చేసి ఏమంటారు? ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటారు. హౌ బ్యూటిఫుల్ దట్ పార్క్ ఈస్. ఎంత అందంగా ఉందో ఆ పార్క్. ఇలాంటి వాటిని ఏంటి ఆశ్చర్యార్థకాలతో తెలుపుతారనమాట. కాబట్టి మనకి ఏంటంటే ఒక్కసారి సెంటెన్సెస్ టైప్స్ అసర్టివ్ సెంటెన్సెస్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్, ఇంపరేటివ్ సెంటెన్సెస్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ వీటన్నీ తెలియజేయడం జరిగింది. మనకు తెలిసిన విషయమే. ఇంపరేటివ్ సెంటెన్సెస్ అండ్ అసర్టివ్ సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అనేవి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి. ఆ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అనేది ఎక్స్క్లమేటరీ సైన్ ఏదైతే ఉంటుందో ఆశ్చర్యార్థకం దాంతో ఎండ్ అవుతుంది. ఇవి మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు. అంటే ఫస్ట్లో నేర్చుకున్న సెంటెన్సెస్ టైప్ని తర్వాత పంక్చుయేషన్ రెండింటిని కూడా కలపడం జరిగింది ఈ పట్టిక ద్వారా కలిపి బోధించడం జరిగిందనమాట. రీఅరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ టు గెట్ ద మీనింగ్ఫుల్ సెంటెన్సెస్. అంటే రీఅరేంజింగ్ ద వర్డ్స్ టు గెట్ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ అంటే ఏం లేదు, వర్డ్స్ ఎట్లా పడితే అట్లా ఇచ్చేస్తారు, వాటిని ఒక ఆర్డర్లో రాయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్లో ఆర్డర్ ఏంది? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. తెలుగులో ఆర్డర్ ఏంది? సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ అనమాట. అయితే ఇంగ్లీష్లో ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, చివరిలో అదర్ వర్డ్, కాంప్లిమెంట్ ఆర్ సంథింగ్ వాట్ ఎవర్ మేబీ వెర్బ్ తర్వాత వచ్చాయి. జనరల్గా అదర్ వర్డ్స్ అని మొత్తాన్ని కలిపి. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ అండి రాశాం. వెర్బ్లో ఏముంటాయి? హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది. హెల్పింగ్ వెర్బ్ ఉంటే తర్వాత రాస్తాం. మెయిన్ వెర్బ్ రాస్తాం. మిగతాది ఏముందో దాన్ని మనం రాయాల్సి ఉంటుంది. ఏదైతే వర్డ్ చివరిలో మిగులుతుందో అది రాయాల్సి ఉంటుంది. రాము ఈజ్ క్రయింగ్ ఇన్ ద క్లాస్. రాము క్రయింగ్ ఈజ్ ఇన్ ద క్లాస్. దీన్ని అర్థమైందని భావిస్తున్నాను. ఎందుకంటే సబ్జెక్టు వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనే ఫార్మాట్ని ఇది ఫాలో అవుతుంది. చూడండి, దే ఫ్రెండ్స్ ఆర్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? దే. ఫ్రెండ్స్ ఆర్ దే అని రాదు. ముందు ఏంటి? ప్రొనౌన్ అనేది రావడం జరుగుతుంది. నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉంటుంది. ప్రొనౌన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఫార్మాట్లో, సబ్జెక్టివ్ కేసులో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా ఏదైతే దే అని ఉందో ఇదేంటంటే సబ్జెక్ట్ దే అనేది వస్తుంది. తర్వాత సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ అనుకున్నాం కదా, హెల్పింగ్ వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ దే ఆర్ ఫ్రెండ్స్ లేదా అదర్ వర్డ్ కాంప్లిమెంట్, ఇట్లా రకరకాలు ఉంటూ ఉంటాయి. చివర ఏదైతే వెర్బ్ తర్వాత ఉండే వాటికి విభిన్నమైన పేర్లు ఉంటాయి. ఓకే, దే ఆర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ షేర్డ్ దే దేర్ హ్యాపీనెస్. ఇక్కడ ప్రొనౌన్ ఉంది. ప్రొనౌన్ ఉన్నప్పుడు ఈ విధంగా దే, ఐ వి యు హీ షీ ఇట్, దే ఐ వి యు దే హీ షీ ఇట్ ఇవి ఉన్నప్పుడు ఖచ్చితంగా అది ముందు వచ్చే పాసిబిలిటీ ఉంటాయి. లేదా ప్రాపర్ నౌన్ ఉంటే అవి ముందు వచ్చే పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. జాగ్రత్తగా చూసుకోవాలి. దే రాశాం. వెర్బ్ ఎక్కడ ఉంది? షేర్డ్. ఎట్లా గుర్తుపట్టాం? ఈడీలు చివరిలో ఎస్లు అలా, లేదా జనరల్గా ఈటు డ్రింక్ ఇట్లాంటివి ఉంటే వెర్బ్ అని మనం ఈజీగా కనిపెట్టేస్తాం. దే షేర్డ్. హ్యాపీనెస్ అనేది చివర దేర్ హ్యాపీనెస్. దే షేర్డ్ దేర్ హ్యాపీనెస్, వారి ఆనందాన్ని పంచారు. నెక్స్ట్ కీప్ క్లీన్ సరౌండింగ్ యువర్స్ అండ్ గ్రీన్. ఓకేనా? ఇది చూడండి,
కీప్. ఇది యువర్స్ అన్నారు కానీ కరెక్ట్ కాదు. యువర్స్ అనేది రాదు, అట్లా కొంచెం మిస్టేక్ అయిందని భావిస్తున్నాను. కీప్ ఇదేంటంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్. మీకు ఎక్కడా కూడా ఇక్కడ మీకు ఐ, వి, యు, దే, హీ, షీ ఇట్లో ఏది కనబడలా, ప్రొనౌన్ కనబడలా. యువర్స్ అనేది దట్ ఈస్ డిఫరెంట్. యువర్ సరౌండింగ్. కీప్. తర్వాత యువర్ సరౌండింగ్స్. క్లీన్ అండ్ గ్రీన్ అనే పదం మనకు తెలిసిందే. ఇది ఒక ఫ్రేజ్. క్లీన్ అండ్ గ్రీన్ ఫ్రేజ్. కీప్ యువర్ సరౌండింగ్స్ అంటే ఏంది? మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలని శుభ్రంగా పచ్చగా ఉంచుకోండి, అంటే చెట్లు నాటి ఉంచుకోండి. కొంచెం అర్థవంతంగా మనం ఆలోచించిన ఇవి ఆర్డర్ అనేది దొరుకుతాయి అన్నమాట. మీ పరిసరాలను శుభ్రంగా పచ్చగా ఉంచుకోండి అట్లా. తర్వాత గ్రేట్ హౌ దట్ న్యూస్ ఈజ్. జనరల్గా ఆశ్చర్యార్థకం ఇచ్చాడంటే ముందు వాట్ కానీ హౌ కానీ మోస్ట్ వచ్చేస్తాయి అనమాట. అది గుర్తుంచుకోవాల్సిన విషయం. హౌ రాశాం, గ్రేట్ దట్ న్యూస్ ఈజ్, హౌ గ్రేట్ దట్ న్యూస్ ఈజ్. ఈ వార్త ఎంత గొప్పదో అంటే ఎమోషనల్ అవుట్ బర్స్ట్ అనేది అవుతుంది కాబట్టి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అయింది. హౌ గ్రేట్ దట్ న్యూస్ ఈజ్ అనేసి. ఈ విధంగా ఇవి రీఅరేంజింగ్ ద వర్డ్స్ ఇంటూ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ అండి. వీటికి తెలియాలి అంటే సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ ఈ యొక్క స్ట్రక్చర్లో ఇంగ్లీష్లో వాక్యాలు ఉంటాయనే విషయం తెలియాలి. రెండవది కొన్నిసార్లు అంటే అది మెయిన్ మోస్ట్. తర్వాత అర్థం తెలిసి ఉండాలి. కొంచెం అర్థం కనుక తెలిసి ఉంటే మనం అర్థవంతం. కీప్ యువర్ సరౌండింగ్స్ క్లీన్ అండ్ గ్రీన్ ఇట్లాంటివి మనం రాయడానికి. హౌ గ్రేట్ దట్ న్యూస్ ఈజ్ ఇలాంటివి మనం ఈజీగా రాయొచ్చు. ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకి కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇక హౌ జనరల్గా ఈ అపాస్ట్రఫీ వచ్చినప్పుడల్లా హౌ, వాట్ ఇవి ముఖ్యంగా ఉంటూ ఉంటే వాటిని ముందు తెచ్చి పెట్టుకోవాలి. తర్వాత గ్రేట్ దట్ న్యూస్ ఈజ్. ఇట్లా ఆశ్చర్యార్థకం ఉన్నది చివరి వచ్చిందని తెలుసు. ఈ గ్రేట్ దట్ న్యూస్ అనేది హౌ న్యూస్ దట్ గ్రేట్ ఈజ్ అనేది రాదు. హౌ గ్రేట్ దట్ న్యూస్ ఈజ్ అనేది వస్తుంది. కాబట్టి అట్లా మనకేందంటే కొంత ప్రాక్టీస్ చేసే రాదు రాలేదు అనే దానికన్నా మనం ప్రాక్టీస్ చేస్తుంటే చిన్నగా విషయాలు తెలుస్తూ ఉంటాయి. కొన్ని అంటే మనకి ఎట్లా ఉంటుందంటే నేర్చుకునే కొద్దీ 25% సక్సెస్ రేట్లో ఉంటాం, 50%కి వెళ్తాం, 50-50 ఉంటుంది, 75-25 అవుతుంది, 80-20, 90-10 ఈ విధంగా మన సక్సెస్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ప్రాక్టీస్ అనేది చేయాలి.